మనం ఎన్నో పండుగలు జరుపుకుంటాం. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. కొన్ని చరిత్రకు సంబంధించి, కొన్ని భక్తికి సంబంధించి, కొన్ని కాలగమనానికి సంబంధించిన పండుగలు. ఏండ్లకేండ్లుగా మనిషిలో ఒక స్ఫూర్తిని నింపి మంచిని బోధించేందుకు ఈ పండుగలు ఉపయోగపడుతున్నవి. ఇప్పుడు మన తెలంగాణలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ. వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ వెనుక కూడా అనేక కథలున్నవి. చోళ రాజు అయిన ధర్మాంగదునికి 100 మంది కుమారులు పుడతారు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన పిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టి నిండు నూరేళ్లు బతకాలని ఆ పిల్లను అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలు అందుకున్నది. గునుగు, చామంతి, తోక చామంతి, తంగేడు, కట్ల, పిట్టకాలి, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, రుద్రాక్ష, బీర, గుమ్మడి, బంతి, ముద్దబంతి లాంటి రకరకాల పూలను సేకరించి రంగురంగులుగా పేర్చి పైన పసుపు ముద్దను నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకొని చెరువులోనో బావిలోనో నిమజ్జనం చేస్తారు. సద్దుల బతుకమ్మ దసరాకి 1-2 రోజుల ముందు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉంటారు. బతుకమ్మను పెద్దగా పేర్చుకుంటారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. ఆడబిడ్డలను, బంధువులను పిలుచుకుంటారు. బతుకమ్మను ఎత్తుకొని సద్దులు తీసుకొని ఆడుకున్న తర్వాత చెరువుకు వెళ్తారు. జొన్నపిండి, మక్కపిండి, బెల్లం, పెసరపిండి, నెయ్యితో చేసిన మలిద, సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పు, బెల్లంతో సద్దులను తయారు చేస్తారు. చెరువు దగ్గర బతుకమ్మలను దించి మరోసారి ఆడుకొని చెరువులో సాగనంపుతారు. తర్వాత తెచ్చిన సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు. బతుకమ్మను నీళ్లలో వదలడం కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. మోకాలి లోతు నీటి వరకు వెళ్ళి నీటిపై బతుకమ్మను ఉంచి ఏమాత్రం చెదరకుండా ఒడుపుగా వదిలి ఇత్తడి తాంబాలాన్ని పక్కకు తప్పిస్తారు. తర్వాత నీటిని 3 సార్లు ముందుకు నెట్టి దండం పెట్టి వెనుకకి తిరుగుతారు. రోజుకో తీరు 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. 9 రకాల పలహారాలను సమర్పిస్తారు. మొదటి రోజు మహాలయ అమావాస్య. దీన్నే పెత్రమాస అని కూడా అంటారు. ఈరోజు పెద్దలకు బియ్యం ఇచ్చినాక బతుకమ్మను పేరుస్తారు. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అని కూడా పిలుస్తారు. ఈరోజు నువ్వులు, బెల్లం, చక్కెర పలహారంగా పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటారు. ఈరోజు పప్పు, బెల్లం, అటుకులు ప్రసాదం చేస్తారు. మూడవ రోజున ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. ముద్దపప్పు, బెల్లం ప్రసాదంగా చేస్తారు. 4వ రోజు నానబియ్యం. 5వ రోజు అట్ల బతుకమ్మ. 6వ రోజు అలకల బతుకమ్మ. ఈ 6వ రోజును అర్రెమి అని కూడా అంటారు. ఈరోజు ఎవరి ఇళ్లల్లో వాళ్ళు బతుకమ్మను ఆడుతారు. 7వ రోజు ఏపకాయల బతుకమ్మ. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు. 9వ రోజున సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మ ఆటలో అన్ని కులాల వారు పాల్గొంటారు. ఏ వాడకు ఆ ఆడవాళ్ళు వాళ్ళ ఆకిట్లో బతుకమ్మను ఆడుకున్నాక ఊరి బొడ్రాయి దగ్గరో, కచేరి దగ్గరో, గ్రామంలోని కీలక ప్రదేశంలోన బతుకమ్మలను పెట్టి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాడుతూ ఆడుతూ ఉంటారు. ఆడవాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే పిల్లలు వచ్చి మధ్యలో కూర్చుంటారు. మగవాళ్ళు సద్దులు పట్టుకొని అరుగుల మీద తీరిగ్గా కూర్చుంటారు. ఇవన్నీ ఇప్పుడు మారిపోయాయి. బతుకమ్మ ఆటలో ఓ ప్రత్యేకత ఉన్నది. ఓ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తూ, చప్పట్లు కొడుతూ, గుండ్రంగా తిరుగుతూ, వంగి లేస్తూ లయబద్ధంగా ఆడుతారు. ఆట, పాట, నాట్యం ఈ మూడింటితో పాటు పాటల్లో గొప్ప సాహిత్యం ఉంటుంది. బతుకమ్మ పాటల బాణీలు ఎంతగానో ప్రసిద్ధి చెందినవి. ఆయా ప్రాంతాల ఆచారాలు, పేర్లు, అలవాట్లను, భాషను కలబోసుకొని ప్రాంతీయ కథలతో ఉయ్యాలో అని, కోలని, చందమామ అని, ఎన్నియలో అని, వలలో అని మాటలను చివర చేరుస్తూ పాటలను పాడుతారు. ఈ పండుగకు ఆడపిల్లలు ఎక్కడున్నా పుట్టింటికి చేరుకుంటారు. తోబుట్టువులు, కన్నవారు ఆడపిల్లలకు కట్న కానుకలను బహకరిస్తారు. అత్తవారింట్లో ఉన్న అమ్మాయి ఈ పండుగ వచ్చిందంటే చాలు పుట్టింటి వారి కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపును కూడా పాటల రూపంలో చెబుతుంది. ఎక్కువగా ఆడపిల్లల జీవితాలు, కష్టాలు, వారు అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యలు వీటి గురించిన పాటలే ఎక్కువగా ఉంటాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ ప్రస్తావన ఆట లేని సమావేశం లేదంటే అతిశయోక్తి లేదు.
బతుకమ్మ ఆటపాటతో ఉద్యమం ఒక పోరాట రూపమై ఎదిగింది. ఉద్యమంలో కూడా స్త్రీలను భాగస్వామ్యం చేసింది. మహిళలు బోనం, బతుకమ్మలను ఎత్తుకొని వచ్చి పోరాట బిడ్డలకు స్వాగతం చెప్పి నుదుటన వీరతిలకం దిద్దారు. బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. పువ్వులనే దేవుడిగా కొలవడం, తమ బతుకులను కష్టాలనే పాటలుగా పాడడం ఒక్క తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. ఇంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మకు తెలంగాణలో ఎక్కడా గుడి కనిపించదు, ఎవరికి బతుకమ్మ పేరు పెట్టుకోరు. బతుకమ్మ పేర్చడంలో వాడే ఆకులు, పూలు మంచి ఔషధాలు. వీటిని చెరువుల్లో కలపడం వల్ల నీటి శుద్ధి జరుగుతుంది. అందుకే బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ అయ్యింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.